హాయ్ వ్యూయర్స్, ఇట్స్ మీ తేజ. వెల్కమ్ టు ఆర్వి బావా మరదల్ ఛానల్. జరంత ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏఐ టూల్స్ రిలేటెడ్ మనకి వీర్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ దగ్గరికి వస్తున్నా. సో మనం గమనిస్తే వీర్ వాళ్ళ వెబ్సైట్ ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళ టూల్స్ రిలేటెడ్ ఏఐ లోగో జనరేటర్ దగ్గరికి వస్తున్నా. సో ఏఐ లోగో జనరేటర్ వీళ్ళు తయారు చేసిన లోగోస్ ఉన్నవి. ఇదిగోండి, స్ట్రీట్ పల్స్ ఉంది, కలర్ స్ప్లాష్ ఇలా ఇచ్చారు. జనరేట్ యువర్ లోగో తీసుకుంటున్నా. సో ఆర్టిఫిషియల్ టూల్స్ కదా, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ కదా మొత్తం. సో ఎలా ఇస్తుందో చూద్దాం. ఇక్కడ చెక్ చేస్తే ఇదిగోండి లోగో మోడల్స్ ఇచ్చారు, బిజినెస్ నేమ్ చెప్పమంటున్నారు, బిజినెస్ డీటెయిల్స్ ఇచ్చారు, డిజైన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో బిజినెస్ నేమ్ దగ్గర యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ నా నేమ్ని బిజినెస్ కింద ఇస్తున్నాను అనమాట. సో వీ హ్యావ్ ఆర్వి బావా మర్దల్. సో బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది కదా. సో స్లీక్ అర్బన్ కాఫీ షాప్ అని ఉంది. అరే కాఫీ షాప్ కదా, వై నాట్ స్లీక్ అర్బన్ కాఫీ షాప్. నేను కూడా అంతే ఉంచుతున్నా. అంటే ఆ నేమ్తో ఒకవేళ కాఫీ షాప్ కనుక ఇస్తే ఎలా ఉంటుంది. సో డిజైన్ డీటెయిల్ అన్నారు, క్లీన్ లైన్స్ కావాలి, కాంటెంపరీ టైపోగ్రఫీ ఇది తీసుకున్నాం. చూ స్టైల్ వాటిని బట్టి ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ బిజినెస్ డీటెయిల్ కూడా, అంటే నేను మాస్కాట్ అని ఉంది, ఇది తీసుకుంటున్నా. మస్కట్ ఆర్ సమ్థింగ్ రిట్రో మోడల్ అంటే ఓల్డ్ మోడల్. అండ్ ద స్పేస్ 3D వన్. వీ హ్యావ్ ప్లేఫుల్ ఐకాన్ ఇమోజీ మోడల్వి ఉన్నాయి, లెటరింగ్వి ఉన్నాయి. లెటరింగ్ స్టైల్ని తీసుకున్నా. ఎలా ఉండాలో డీటెయిల్ మనం ఇవ్వచ్చు. అంటే దిస్ ఈజ్ ప్రాంప్ట్ ఎట్ హియర్. అండ్ బిజినెస్ డీటెయిల్ కూడా ప్రాంప్టే. బిజినెస్ నేమ్ అనేది ఇట్స్ నార్మల్ అవర్ విష్ అన్నమాట. సో ఇక్కడ చెక్ చేస్తే ఇవ్వండి, ఫాస్ట్ మోడలా క్వాలిటీ మోడల్ అని అడుగుతుంది. సో ఫాస్ట్ మోడల్ కావాలని తీసుకున్నా. రేషియో ఉంది. సో నేను 1:1లోనే ఉంచి జనరేట్ ఇస్తున్నాను అనమాట. లోగో రిలేటెడ్ జనరేట్ చేయటం. సో లోగోస్ని ఇప్పుడు నేను మల్టీమీడియా ఫీల్డ్లో ఉన్నాను కదా, జనరేట్ చేయాలి అంటే ఆర్ట్ వర్క్ రిలేటెడ్ నేను పెన్ ఆర్ పెన్సిల్ని తీసుకొని డ్రా చేయాల్సిందే. డ్రా చేసి వాళ్ళ థీమ్ చెప్తారు. థీమ్ అంటే ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాటిని బట్టి నాకు ఒక థాట్ వస్తుంది. వాటిని బట్టి జనరేట్ చేసేస్తాం. సో ఇక్కడ గమనిస్తే ఇదిగోండి, ఇట్స్ అమేజింగ్. ఆర్వి బావా మర్దల్ కాఫీ రిలేటెడ్వి ఉన్నాయి. సో చెక్ చేస్తే సమ్ మోడల్లో జనరేట్ చేసి ఇచ్చారు. సో చెక్ చేస్తే ఇదిగోండి లెటరింగ్ మోడల్లో ఉన్నది, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ షాప్ మోడల్ అన్నమాట. సో వీళ్ళు ఇచ్చిన టెక్స్ట్ అనేది ఇలా ఉంది. సో ఇలా లోగోస్ని జనరేట్ చేయొచ్చు. లేదా ఇంకా బిజినెస్ మోడల్స్ కావాలి కదా, అవి ట్రై చేద్దాం. దీన్ని రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ గమనిస్తే వీ హ్యావ్ దిస్ థీమ్ ఆర్వి బావా మర్దల్ అగైన్. లేదు, ఇలా కాకుండా నేమ్ని చేంజ్ చేసి చూద్దాం. సో సుబ్బు తేజ్ అని ఇలా ఇచ్చాను. సో స్లీక్ అర్బన్ కాఫీ షాప్ అని ఉంది కదా, వాటిని చేంజ్ చేసి చూద్దాం అనిపిస్తుంది నాకు. సో ఈ ఐటమ్ని నేను ఎలా ఇస్తున్నాను అంటే ఫ్లోరిస్ట్ అని చెప్పేసి ఇస్తున్నా. ఫ్లోరిస్ట్ హూ సెల్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అని ఇచ్చాను. సో డిజైన్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, సిన్ కాంటెంపరీ టైపోగ్రఫీ అనేవి ఉన్నాయి. మస్కాట్ మోడల్లో తీసేసుకుంటూ నా ఐటమ్ రిలేటెడ్ ఫాస్ట్ మోడల్లో ఉంచవచ్చు, లేక క్వాలిటీ మోడల్కి స్విచ్ చేశాను. సేమ్ రేషియో రిలేటెడ్ లేదా 2:1 ఉంచుతున్నా. జనరేట్ చేసేస్తున్నా. ఎలా ఉంటుందో లోగో రిలేటెడ్వి చూద్దాం. సో డీటెయిల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ చెకింగ్ ఇట్స్ స్టేటస్ అన్నమాట. సో చెక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ హౌ టు జనరేట్ ఏ లోగో ఆన్లైన్ విత్ వీర్ అని హెల్ప్ రిలేటెడ్ స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం మోర్ ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. సో వీ హ్యావ్ చూజ్ ఏ లోగో స్టైల్. అంటే మినిమలిజం అంటే మోడర్న్, క్లాసిక్, ఆబ్స్ట్రాక్ట్. ఓకే, ఆబ్స్ట్రాక్ట్ లోగోస్ నాకు ఐడియా ఉన్నాయి. ఆబ్స్ట్రాక్టే కాదు, మినిమలిస్ట్ నాకు తెలుసు. ఇదిగోండి ప్రాసెసింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అని లోగో జనరేట్ అయింది. అదిగోండి సుబ్బు తేజ్ అని. ఫ్లోరిస్ట్ అంటే వినో ఫ్లవర్స్ రిలేటెడ్వి కదా, వాటిని సేల్ చేస్తున్నట్లు ఇచ్చాను. సో సుబ్బు తేజ్. సో ఇక్కడ దే ప్రొవైడెడ్ సమ్ టెక్స్ట్ అన్నమాట, స్లోగన్ లాగా కానీ వేరేది ఇచ్చారు. అమేజింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద వీర్ ఏఐ టూల్స్. ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ చెక్ చేస్తే ఇది రిమూవ్ చేశాను. ఇంకా ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడికి వస్తున్నా. నా నేమ్తో ఏదన్నా అకాడమీ ఎడ్యుకేషన్వి చూద్దాం. సో తేజ టాలీ అకాడమీ అని ఇలా ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేస్తున్నా. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంట్స్ అని ఇలా ఇచ్చా. ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ రెట్రో మోడల్ తీసుకుంటున్నా, లేదా 3D మోడల్ ఇస్తున్నా. ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేద్దాం.
సో ఇక్కడికి వస్తూ క్వాలిటీ మోడల్ ఇచ్చి జనరేషన్ చేశాను అనమాట. రేషియో ఏం మార్చాలా, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ప్రాంప్ట్ని జనరేట్ చేసి ఇచ్చాను అనమాట. సో అవి ఎలా ప్రాసెస్ అయ్యి వస్తున్నాయో చూద్దాం. సో ఇదిగోండి, లోగోస్ అనే వాటికి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ డన్. సో తేజ అకాడమీ, బట్ ఓకే, తేజ అకాడమీ, ఐ ఆమ్ సాటిస్ఫైడ్ దట్ వన్. తేజ అకాడమీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంట్స్. సో ఇక్కడ చిన్న సో స్టార్ మోడల్ ఇచ్చారు, స్టూడెంట్ మోడల్లో సింబల్ ఇచ్చింది. ఒక లోగో అనేటువంటిది టూ వాల్యుబుల్ టు ద బిజినెస్ ఎంటిటీ, అంటే వ్యాపారానికి చాలా గొప్పది. ఇదిగోండి, నేను ఇక్కడికి వచ్చేసి సేవ్ చేసేసుకున్నా. అంటే ఫ్యూచర్లో నాకు కావాల్సిన లోగోస్ని నేను ఈ సైట్ నుంచి క్యారీ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మార్చి చూద్దాం. టాలీ అకాడమీలో ఓకే, ఐ ఆమ్ ఇంప్రెస్డ్ ఫర్ దట్ వన్. సో ఇంకా బిజినెస్ నేమ్వి కదా, నా నేమ్ తోటి నేను మల్టీమీడియావి చేస్తే ఎలా ఉంటాయో చూద్దాం. సో తేజ గ్రాఫిక్స్ అని ఇలా ఇచ్చాను. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కన్నా సో గ్రాఫిక్స్ డిజైనర్ అని ఇలా ఇస్తున్నా. సో డిజైనింగ్ డీటెయిల్ని అంతే ఉంచాను. సో 3D మోడల్వి అలా ఉన్నాయి. సో 3D మోడల్ని మరలా యూజ్ చేయబోతున్నా. సో క్వాలిటీ మోడల్ ఉంచాను, సేమ్ రేషియోలో ఉంచా. ఎలా జనరేట్ అవుతుందో చెక్ చేద్దాం. వీ హ్యావ్ బ్రాండెడ్ లోగోస్ లైక్ అంబాసిడర్, ఆడి, బైక్ రిలేటెడ్వి, అండ్ వీ హ్యావ్ ద BMW. సో వీ హ్యావ్ లోగోస్ లైక్ ఆపిల్ వాళ్ళవి, గూగుల్ క్రోమ్ రిలేటెడ్వి ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ పెప్సీ రిలేటెడ్వి ఉన్నాయి, కోకో కోలా. వీ హ్యావ్ బ్రాండెడ్ లోగోస్ లైక్ దట్. లేదా ఇక్కడ ఒకసారి చూద్దాం, లోగోస్ రిలేటెడ్వి కదా. సో లోగోస్ దగ్గరికి వస్తున్నా, నా వర్కింగ్ విత్ ఇమేజెస్. ఇవి కూడా చెక్ చేస్తే సో ఇన్స్టావి ఉన్నాయి, సో KFCవి ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ దీస్ లోగోస్ స్పోర్ట్స్ రిలేటెడ్వి ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ని షీట్ కింద ఇచ్చేసారు. నేమ్ బేస్డ్ మీద లోగోస్ ఉన్నాయి, సింబల్ బేస్ మీద అవి ఉన్నాయి. ఇవి కొండి, దిస్ ఈజ్ ద రిజల్ట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నౌ. తేజ గ్రాఫిక్స్, దిస్ ఈజ్ ఫుల్లీ ఫ్రీవేర్. సో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫోటోషాప్లో లేటెస్ట్ వర్షన్ 2025 ఉంది. 3D మోడల్తో అసలు జనరేట్ చేయాలి అంటే నా థాట్ కోసం నేను మినిమం ఒక 1 or 2 days టైం స్పెండ్ చేయాలి. అలాగే సిస్టంలో చేయాలి అంటే 1 to 2 hours పడుతుంది ఇలా 3D డెప్స్ని జనరేట్ చేయాలి అంటే. సో ఈ ఐటమ్ రిలేటెడ్ అమేజింగ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జనరేట్ చేసింది ఇక్కడ, టూ ఫాస్ట్. నౌ ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ వన్. సో ఫ్రీవేర్ కదా, నేను యూస్ చేసుకోవచ్చు వీటిని. అలాగే ఈ ఐటమ్ని రిమూవ్ చేస్తున్నా. సో వీటిలో నాకు లైన్ ఆర్ట్స్ చూద్దామనిపిస్తుంది. లైన్ ఆర్ట్ తీసుకున్నాను. ఇదే గ్రాఫిక్స్కి ఎలా ఉంటుందో చూద్దాం క్వాలిటీ మోడల్లోనే. సో రేషియో రిలేటెడ్ ఇక్కడ 16:9 కన్నా 1:2 చూద్దాం ఎలా ఉంటుందో జనరేట్ చేస్తున్నాను. సో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, చెకింగ్ ఇట్స్ స్టేటస్. లోగోస్వి ఉన్నాయి, ఇంకా ఇవిగోండి సో అదిదాస్ వాళ్ళవి ఉన్నాయి. ఇలా చాలా లోగోస్ ఉన్నాయి. వీటిని అప్పట్లో క్లాసికల్లీ టెక్నికల్గా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇవిగోండి ఇక్కడ ఎస్పెషల్లీ లోగోస్వి ఉన్నవి కదా, ఉమెన్ రిలేటెడ్ ఇన్స్పైరింగ్వి బాగుంటాయి, చూద్దాం. సో ఇవిగోండి ఉమెన్స్ డే రిలేటెడ్వి ఉన్నాయి. సో ఇలా అన్నమాట. సో చెక్ చేస్తే ఇవి ఆర్ట్ మనకు థాట్ ఉంటే సిస్టంలో డిజైన్ చేస్తారు. డిజైన్ చేయటం ప్రొఫెషన్కి అయితే ఈజీ అనుకుంటాం, కానీ ఫోటోషాప్ కానీ కోరల్ డ్రా కానీ వీ హ్యావ్ టూల్స్ లైక్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్వి, దోస్ ఆర్ ఏ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు కమ్ ఓవర్ విత్ దెమ్. సో ఇక్కడ చెక్ చేస్తే జనరేషన్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్ అన్నమాట. సో ఇవిగోండి ఇలా. సో వీ హ్యావ్ ఎంపవర్మెంట్ అని ఉన్నాయి. సో వీ హ్యావ్ గ్రేట్ డేస్ కదా, లైక్ ఫాదర్స్ డే, మదర్స్ డే అండ్ ఉమెన్స్ డేవి ఉన్నాయి. సో వీ హ్యావ్ స్పెసిఫికల్లీ అవర్ బిజినెస్ లోగోస్. అంటే ఆన్లైన్లో డిజైనర్స్ రిలేటెడ్ సేల్స్కి లైక్ మనకి ఫివర్ ఉంది, వాటిలో మనం డిజైనర్గా అప్లోడ్ చేసుకుంటూ మన వర్క్ని సేల్స్ కింద పెట్టుకోవచ్చు, టెంప్లెట్స్కి కానీ. ఇలా సో మెనీ మనకు తెలిసిన సింబాలిక్ మోడల్స్ని ఇవ్వచ్చు. ఇవి ఏంటి అంటే మనం రిక్వైర్మెంట్ కింద ప్రాంప్ట్స్ ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది. దిస్ ఈజ్ టూ గుడ్ ఫర్ ద బిజినెస్ రిలేటెడ్ పీపుల్ అండ్ ఏ గ్రేట్ థాట్ ఫర్ ది డిజైనర్స్. అంటే థాట్ని తీసుకొని ఆ థాట్ని మోడిఫై చేయొచ్చు. వీ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్. సో వీటిని ఇన్స్పైర్ అవుతూ ఇంకా ఓన్ థాట్స్తో మంచి క్రియేటివ్ ఐటమ్స్ని మనం క్యారీ చేయొచ్చు. సో ఇంకా చూద్దాం. లోగోస్ ఉమెన్ రిలేటెడ్వి ఉన్నాయి కదా, ఉమెన్స్ డేవి ఎలా ఉంటాయో చెక్ చేసి చూద్దాం.
సో ఇలా అన్నమాట ఉమెన్స్ డే రిలేటెడ్. ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ తోటి అమేజింగ్గా తయారు చేశారు. సో ఇట్స్ ఇమేజ్ ఫ్రమ్ ది విటీసీ అని ఇచ్చారు. సో ఇక్కడ చెక్ చేస్తే ఇలా అన్నమాట హ్యాపీ ఉమెన్స్ డే, ఇట్స్ లైన్స్ అండ్ ది టెక్స్ట్. సో ఇలా చెక్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్గా చెక్ చేస్తే ఏ లోగో జనరేటర్ దగ్గరకు వస్తున్నాను. సో ఓకే, ఇట్స్ స్కిప్డ్ మై డీటెయిల్. సో చూద్దాం ఇంకొకసారి మరలా. సో లైన్ ఆర్ట్ అని ఇచ్చాను. సో ఎలా ఉంటుంది అనే దానికన్నా తేజ గ్రాఫిక్స్ డిజైనర్. సో ఇక్కడ చెక్ చేస్తే క్వాలిటీ మోడల్వి కదా, ఫాస్ట్ మోడల్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి రేషియో రిలేటెడ్ 1:1లో ఉంచుతున్నా, జనరేట్ చేసేస్తున్నా. సో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, చెకింగ్ ఇట్స్ స్టేటస్ చూద్దాం. సో లోగోస్వి కదా, ఇవి ఎందుకు చెక్ చేస్తున్నానంటే నేను ప్రాంప్ట్ మోడల్లో లైక్ ఎలాంటిది ఇది జనరేట్ చేస్తుంది అనేవి చూద్దాం అన్నట్లు చూస్తున్నా. సో వీ హ్యావ్ సమ్ టాప్ ఇండియన్ కార్ లోగోస్ అని ఇలా ఇచ్చాను. సో చెక్ చేస్తే ఇదిగోండి మహీంద్రా, మారుతి సుజుకి ఇలా ఉన్నాయి, టాటా, టీవీఎస్ ఆర్ అదర్వైజ్ కార్ రిలేటెడ్ లోగోస్ని తీసేసుకుంటున్నా. సో ఇక్కడ మనం గమనిస్తే ఇవిగోండి లైన్ మోడల్ ఐటమ్ని ఇందాకలో కొంచెం క్వాలిటీ మోడల్లో ఇవ్వలేకపోయినా ఫాస్ట్ మోడల్లో క్విక్గా ఇచ్చింది. తేజ గ్రాఫిక్స్ అని చెప్పేసి జనరేట్ అయింది. ఇప్పుడు ఈ ఐటమ్ని పెయింట్ మోడల్లో ఇచ్చారు. పెయింట్ మోడల్లో ఇవ్వాలి అంటే అసలు ఫోటోషాప్లో జనరేట్ చేయాలి అంటే ఈ మోడల్ ఐటమ్ని ఇట్స్ టైం టేకింగ్. సో ఈ ఐటమ్ నాకు నచ్చింది. ఈ ఐటమ్ని కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసాను. నౌ ఇట్స్ ఇన్ డౌన్లోడ్. సో ఏంటి లోగోస్ ఆర్ ద బ్రాండ్ రిలేటెడ్ ఇండికేటర్స్ అండ్ ద ఫేమ్ రిలేటెడ్ వన్. సో ఇక్కడికి వచ్చేసి రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడ రస్టిక్ మార్కెట్ అని ఈ ఐటమ్ చాలా బాగుంది, కార్టూన్ వన్. సో 3D రిలేటెడ్ ఇంకా చూడాలనిపిస్తుంది. 3D దగ్గరికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి నేను ఒకవేళ ఎస్పెషల్లీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఐటమ్ రిలేటెడ్ దివీస్ బిజినెస్ డీటెయిల్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అని ఇలా ఇస్తున్నా. సో ఎలా ఉండాలో తీసేసుకున్నా, ఆ ప్రాంప్ట్ అంతే ఉంచాను. 3D మోడల్వి ఫాస్ట్గా ఇవ్వాలంటున్నా 1:1లోనే ఉంచి జనరేట్ చేశాను అన్నమాట. సో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇదిగోండి కార్ లోగోస్వి ఉన్నాయి, ఎస్పెషల్లీ కార్ అని తీసుకుంటున్నా. వీ హ్యావ్ దీస్ వన్. ఇంకోండి ఆడి రిలేటెడ్వి. సో లేటెస్ట్ మోడల్ ఆడివి ఏం వచ్చినావో చూద్దాం. సో ఆడి కార్ లేటెస్ట్ మోడల్. సో చెక్ చేస్తే ది ప్రొవైడెడ్ సమ్ ఇమేజెస్. సో ఇలా ఉన్నవి అన్నమాట. సరే టాప్ 3 కార్ లోగోస్ తీసుకుంటున్నా. సో ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే జాగ్వార్ ఇట్ వాస్. నాకు జాగ్వార్ అంటే చాలా ఇష్టం. జాగ్వార్ని ఒకసారి చూడాలనిపిస్తుంది. సో జాగ్వార్ లోగో ఇదిగోండి, జాగ్వార్ లోగో. జాగ్వార్ రిలేటెడ్ వెహికల్ యొక్క డిజైనింగ్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యాక్ సైడ్ అంటే నాకు చాలా ఇష్టం. జాగ్వార్ లోగో అంటున్నాం కదా, జాగ్వార్ కార్ బ్యాక్ అని ఇలా ఇస్తున్నా. సో ఇదిగోండి ఇట్స్ బ్యాక్ రిలేటెడ్. నాకు ఇక్కడ ఉన్న వీటిలో ఇక్కడ గ్యాస్ పైప్స్ రిలేటెడ్వి చాలా ఇష్టం. ఆ డిజైన్ చాలా స్లిమ్గా ఉంటుంది. ఇదిగోండి AI లోగో జనరేటర్. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ద వీర్ లోగో రిలేటెడ్ టూల్. సో దివీస్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఏజెన్సీ అని ఇచ్చింది. సో ఇట్స్ ఇన్ సమ్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ రిలేటెడ్ కొంచెం మోడిఫై చేయాల్సి ఉంటుంది ప్రాంప్ట్ తోటి. నౌ దివీస్ రిలేటెడ్ ఇట్ జనరేటెడ్ రియల్లీ అమేజింగ్ దిస్ టూల్ వాస్. సో ఇలా లోగోస్ని జనరేట్ చేయొచ్చు. ఇంకా జనరేట్ చేయాలనిపిస్తుంది నాకు. ఈ ఐటమ్ని జస్ట్ డౌన్లోడ్ చేశాను, రిమూవ్ చేస్తున్నా. సో కాన్సెప్ట్ని డెవలప్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఎలా ఇద్దామంటే ఇక్కడికి వస్తున్నాను, తేజ ఆటోమొబైల్స్ అని ఇవ్వాలనుకుంటున్నా, లేక తేజ అని ఇలా ఇచ్చాను. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అని చెప్తున్నా. సో వాళ్ళ డీటెయిల్స్వి ఉన్నాయి.
సో ఇక్కడికి వచ్చేసి ఇవిగోండి ప్లేఫుల్ అని చెప్పేసి ఉన్నాయి, లేక బ్యాడ్జెట్ ఆర్ క్రెస్ట్ అని ఇస్తున్నా. ఐటమ్ నుంచి ఫాస్ట్ మోడల్ తీసుకుంటున్నా, సేమ్ రేషియోలో నుంచి జనరేట్ చేస్తున్నా. సో చెకింగ్ ఫర్ ది రిజల్ట్. సో జాగ్వార్ సింబల్ ఇదిగోండి, ఫ్రంట్ లోగో అమేజింగ్గా ఉన్నది కదా. సో జాగ్వార్ కార్ బ్యాక్ కాకుండా ఫ్రంట్ లోగో చూద్దాం. ఇదిగోండి ది జాగ్వార్, ఇదిగోండి దిస్ వాజ్ ద లోగో. రియల్గా ఒక లోగోని మనం ఆర్టిస్టిక్గా గ్రాఫిక్స్ కింద డిజైన్ చేసి వాటిని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కింద జనరేట్ చేసి చూపిస్తే దట్స్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఏ డిజైనర్. ఇక్కడ చెక్ చేస్తే ఇదిగోండి ఏఐ లోగో జనరేటర్ అమేజింగ్ అగైన్ బై ది ఏఐ. సో ఇదిగోండి తేజ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఒక రేంజ్లో నేను ఆటోమొబైల్ ఓనర్నా అనే ఫీల్ తోటి మొత్తం జనరేట్ చేసింది. ఒక రేంజ్లో ఉందన్నమాట. మెటల్ రిలేటెడ్ ఇచ్చింది బ్యాక్ సైడ్. వీటి రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే యాజ్ యాన్ ఎడిటర్ వాటిలో డిజైన్ చేయవలసి వస్తాయి. లైక్ సాఫ్ట్వేర్స్ ఉన్నవి కదా, ఫోటోషాప్ని నేను యూజ్ చేస్తున్నా. టూ డిలే అన్నమాట. అంటే ఏంటంటే ఇట్స్ ఏ థాట్ వన్. అంటే అక్కడ ఏంటి షేప్స్ని డ్రా చేయాలి, 3D డెప్త్ని జనరేట్ చేయాలి. ఇదేంటి ఆల్రెడీ ఏ ప్రాంప్ట్ని కనుక ఇస్తే ఇట్ వాస్ టేకింగ్ ద కమాండ్, సో జనరేటింగ్ ఏ థాట్. It's really amazing for me. So now I am also downloading this one. So ఇలా మనం లోగోస్ని జనరేట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.